హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. అదిగో చూడండి, మీకు గోదావరి చూపిస్తున్నాను. గోదావరి అండి, మొత్తం గోదావరేనండి. అది హాయ్ చెప్తున్నాడండి మా ఆయన మీకు. అటు సైడ్ అయితే వాటర్ లేదండి, చూడండి గోదావరిలో. అదిగోండి, స్నానాలు కూడా చేస్తున్నారండి జనం. ధవళేశ్వరం అండి అది. ఇంకా అక్కడ ఆగి వీడియో అయితే తీసుకున్నామండి. వీడియో తీసుకొని ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళిపోయామండి. రాజమండ్రి వెళ్ళి డీమార్ట్ దగ్గర ఉన్నామండి మేము. ఎందుకంటే కొన్ని సరుకులు లేవండి ఇంట్లో, ఇంకా అందుకని తీసుకున్నాను. ఇంట్లో అంటే పాప్కార్న్ తీసుకున్నానండి పిల్లలకి. పాప్కార్న్ తీసుకుని ఇంకా మా ఆయన నేను కూడా అక్కడే ఐస్ క్రీమ్ అయ్యి తిని నుంచున్నామండి. ఇంకా అన్నం గట్ట ఏం తినలేదండి ఆ రోజు. ఇంకా ఐస్ క్రీమ్ తిని ఆ డీమార్ట్ దగ్గర కంచూపుండి మాకు అవసరం వచ్చినవి తీసుకుని వచ్చేసామండి. జనం అంటే చాలా విపరీతంగా ఉన్నారండి అక్కడ. ఎక్కువ జనం అండి. ఎవరికి కావాల్సినవి వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్తున్నారు. చూసారండి, అవన్నీ కార్లు, బైకులు. అదిగోండి, మేము తీసుకున్న 2 స్టూళ్ళు, కొంచెం కిరాణా సరుకు అయితే తీసుకున్నానండి. వెళ్ళిపోతున్నామండి మా ఆయన నేను కూడా. ఇంటికి వెళ్ళామంటే రాజమండ్రి మా పిల్లల్ని కాలేజీలో అయితే వేసామండి, నారాయణ కాలేజీలో. ఇంకా బుక్స్ అవి తీసుకుందామని వెళ్ళాను. వెళ్ళి అదిగోండి డీమార్ట్. ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు ఇవి తీసుకుని వచ్చానండి. ఇంకా బుక్స్ అవి తీసుకుందామని వెళ్ళామండి. అసలే వెళ్తే బుక్స్ అవి కొన్ని లేవంటండి. ఇంకా అందుకనేసి ఇంకా మీ పాపకి ఇస్తామండి, వస్తారు కదా కాలేజీకి అని అనేసి అన్నారు. సరే సరే అనేసి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా అవి తీసుకుని వచ్చామండి. ఇంకా అది బిర్యానీలు వేసుకుని ఆకండి, బిస్కెట్ల ప్యాకెట్ ఒకటి, స్కీమ్ బిస్కెట్లు అండి, అవి గొట్టాల ప్యాకెట్ ఒకటండి. అయ్యో చూసారా, గొట్టాల ప్యాకెట్ ఎంత తీసుకున్నానంటే ఎప్పుడన్నా ఇంట్లో పప్పుసారు అలాంటివి కాసుకున్నప్పుడు బాగుంటుంది అనేసి ఫ్రై చేసుకుంటా తెచ్చానండి. పసుపు ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. అప్పడాల ప్యాకెట్ ఒకటండి. మా పిల్లకి రబ్బర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి, జడగ పెట్టుకునే రబ్బర్లో. అది బిర్యానీలు వేసుకుని కాయండి. జాజికాయ అంటారండి అది. బిళ్ళకాయంతమండి, సరుకులు బిళ్ళకాయంతం అది. ఇంకా